హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. ఈరోజు 7 శనివారాల వ్రతంలోని 7th వీక్ అండి. ఉద్యాపన చేస్తాను ఇవాళ. సో ఈరోజు ఉద్యాపన కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుందండి. 7 రకాల పిండి వంటలు చేస్తూ 7 రకాల పువ్వులు 7 రకాల పళ్ళతోటి చక్కగా స్వామివారిని సేవ చేసుకుంటాను అన్నమాట. ఇవాళ ఈ పొద్దున్నే లేచానండి, అర్లీ మార్నింగే లేచి చక్కగా ముందుగా రైస్ పెట్టానండి. ఈరోజైతే నేను ఆ దేవుడికి వెంకటేశ్వర స్వామి తండ్రికి అయితే నైవేద్యాలు పులిహోర, చక్కెర పొంగలి, పరమాన్నం, అటుకుల పాయసం, తర్వాత శనగలు, బూరెలు చేశానండి. 7 రకాల నైవేద్యాలు తండ్రికి సమర్పించుకుందాం అనేసి తెల్లవారుజామునే లేచి చక్కగా ముందుగా ఏంటంటే రైస్ పెట్టాను అనమాట. అన్నీ తీద్దాం అనుకున్నాను కానండి, మార్నింగే చాలా హరీబరీగా అవ్వలేదన్నమాట. కానీ చాలా బాగా జరిగిందండి ఈరోజు పూజ. పులిహార కోసం ముందుగా చింతపండు నానబెట్టుకున్నానండి. వంటకాలు కూడా అద్భుతంగా వచ్చాయండి. చాలా బాగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసినందుకు చాలా బాగా అయిందండి పూజ కూడాను. తెల్లవారుజామునే లేచి చక్కగా రైస్ అది కుక్ చేసేసుకొని ఆ తర్వాత పాలు పెట్టుకున్నాను స్టవ్ మీద. రైస్ అయితే కుక్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశానన్నమాట. ఆ తర్వాత ఏంటంటే బియ్యం కూడా నానబెట్టుకున్నానండి. ఎందుకంటే తండ్రికి పిండి ప్రమిదలు చేస్తాం కదా. సో ఒక మినిమం ఒక 1.5 hour 2 hours నానాలన్నమాట. తర్వాత శనగలు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత బియ్యం మినపప్పు కూడా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు బూరెల కోసం శనగపప్పు ముందుగా కుక్కర్లో పెట్టి కుక్ చేస్తాం కదండి. బూరెలు కూడా చాలా బాగా వచ్చాయండి, అద్భుతంగా వచ్చాయి. చాలా టేస్టీగా వచ్చాయండి బూరెలు. అంటే మనం ఏవి రుచి చూడకుండా చేస్తాం కదండి. ఆ తండ్రి కోసం చేసింది, ప్రేమగా చేసింది కాబట్టి అద్భుతంగా వచ్చాయండి వంటలన్నీను. చాలా టేస్టీగా, రుచి చూడకపోయినా చాలా టేస్టీగా అద్భుతంగా వచ్చాయండి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చక్కెర పొంగలి చేద్దామనేసి ముందుగా నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని పెసరపప్పు ముందుగా కడిగి పెట్టుకున్నాను. అది బాగా వేయించుకోవాలండి నెయ్యిలోని. ఆ స్వామివారికి చక్కెర పొంగల్ అంటే చాలా ప్రీతికరం అండి కదా నైవేద్యం. అందుకోసమని చక్కెర పొంగల్ చేద్దామనేసి ముందుగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో పెసరపప్పు బాగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించాలండి. బాగా వేగితే టేస్ట్ అన్నది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. సో పెసరపప్పు అయితే వేయించుకుంటున్నాను. ఆ తర్వాత మనం 1:2 రేషియోలో తీసుకోవాలండి. మనం గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే గ్లాస్ రైస్ తీసుకోవాలి. అంటే ఈక్వల్ క్వాంటిటీ అయితే పెసరపప్పు అనేది చాలా కమ్మదనం బాగుంటుందండి. అందుకనేసి పెసరపప్పు అనేది ఈక్వల్ క్వాంటిటీ రైస్తో పాటు తీసుకున్నాను. కొంతమంది ఏంటంటే కొంచెమే పెసరపప్పు వేస్తారు, రైస్ ఎక్కువ వేస్తారు. దానివల్ల టేస్ట్ అనేది మనకు తెలియదు. సో ఏంటంటే నేను ఈక్వల్ క్వాంటిటీలోని వేసుకున్నాను. పెసరపప్పు బాగా వేయించేసుకున్నాను, ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే కడగకుండా చేసేస్తారు. నేనైతే కొంచెం కడిగేసే చేస్తానండి. ఎందుకంటే డస్ట్ అదేమైనా ఉంటే పోతుంది కదా అనేసి. పెసరపప్పు బాగా వేగుతుంది చూడండి. ఎర్రగా వేగాలి పెసరపప్పు అన్నది. ఎర్రగా వేగితే చాలా కమ్మగా వస్తుందన్నమాట చక్కెర పొంగలి. ఆ తర్వాత ఏమో పెసరపప్పు వేగిపోయింది. ఆ తర్వాత అది వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి. ఆ తర్వాత ఏంటంటే ఈ పూజ రోజు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ దేవుడికి ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక ప్లాన్ చేసుకొని, ఒక షెడ్యూల్ చేసుకొని అన్నీ చక్కగా చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందండి. అలాగే నేను 2 days అయితే షాపింగ్ అన్నీ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఉద్యాపన రోజు ఖచ్చితంగా తాంబూలాలు అవన్నీ ఇవ్వాలి కదండి. తాంబూలాలు ఇద్దామనేసి ముందుగా మార్కెట్ అంతా చేసేసుకొని అన్నీ కావాల్సినవన్నీ తెచ్చేసుకొని వంటకాలు కూడా అన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఆ తర్వాత బయట అయితే ఇలా ముగ్గు పెట్టానండి. నా ముగ్గు ఎలా అనిపించింది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అంటే వేరేది ఏదో వేద్దామంటే ఇంకొకలాగా వచ్చేసింది అనమాట. చక్కగా గుమ్మానికి పసుపు రాసి వరిపిండితోటి చక్కగా ముగ్గు పెట్టాను. తర్వాత పీఠం పెడతాం కదండి, అక్కడ కూడా అష్టదళ పద్మం వేశాను. తులసమ్మ దగ్గర కూడా మీకు తెలిసిందే కదండి, చిన్న ప్లేస్, అలా నెమ్మదిగా పసుపు రాసి ముగ్గది పెట్టాను అనమాట.
ఆ తర్వాత చక్కెర పొంగలి ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. బియ్యం కూడా వేయించుకున్నాను. అదేంటంటే ముందు వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు కిస్మిస్ అనేది నెయ్యిలో వేయించుకోవాలి. తర్వాత బెల్లం కూడా పాకం తీసుకొని అందులో వేసుకోవాలండి. ఆ పాకంలో అది బాగా కుక్ అయిపోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీసేసి ఆ బెల్లం పాకం కూడా వేసేసుకొని ఆ జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కొంచెం పచ్చికర్పూరం వేస్తే చక్కెర పొంగల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అటుకుల పాయసం చేద్దామని ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కాదు గీ వేసుకోవాలి. ఆ గీ వేసుకొని ఆ గీలోని బాగా వేయించుకోవాలి. అటుకులు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అండి. ఆ తర్వాత పాలు వేసేసుకున్నాను. పాలు వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేయించుకుంటాం కదా, అది కూడా వేసేసేయాలి. తర్వాత షుగర్ వేసేయాలి. ఒక 2 ఇలాచీ దంచుకొని వేసుకుంటే మంచి అరోమా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో పక్కనేమో గోధుమ నూక ప్రసాదం చేస్తున్నాను. అది కూడా అంతే ప్రాసెస్ అండి, ఈజీయే. ముందు గీలో బాగా వేయించుకోవాలి గోధుమ నూక. అది బాగా వేగిన తర్వాత మనం పాలు వేసుకోవాలి. చక్కగా ఆవు పాలతో చేసుకున్నానండి. ఏదైనా నైవేద్యాలు చేసినప్పుడు దేవుడికి కంపల్సరీగా ఆవు పాలతోనే చేయాలండి, చాలా మంచిది. నైవేద్యాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. తర్వాత పిండి ప్రమిదలు చేస్తున్నాను. పిండి ప్రమిదల్లోని వాళ్ళ బెల్లము కొంచెం ఎక్కువైంది, అందుకు కలర్ చేంజ్ అయ్యాయి. ఆ తర్వాత దేవుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా దేవుడికి అంతా అలంకరించుకొని పువ్వులైతే మాత్రం చాలా బాగా ఎక్కువ భలే కూడాయండి. ఎంత బాగా ఉన్నదంటే అద్భుతంగా దేవుడికి మాత్రం మంచిగా అలంకరించుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి ఈరోజు మాత్రం. ఎందుకంటే మమ్మీ వాళ్ళు కొంచెం పువ్వులు తీసుకొచ్చారు, నేను కొన్ని కొనుక్కున్నాను. చాలా బాగా దేవుడికి భలే సెట్ అయ్యండి పువ్వులు మాత్రం. ఈరోజైతే దేవుడికి ఇలాగ అలంకరించానండి. నా అలంకరణ మీకు ఎలా అనిపించిందండి? ఆ తర్వాత ఎక్వేరియం దగ్గర ఇలా చిన్న డెకరేషన్ చేసామన్నమాట. బాగుందా, నచ్చిందా? ఆ తర్వాత ఇగో నైవేద్యాలు అయితే ఇలా పెట్టేశానండి. ఆ తర్వాత రొటీన్గా ప్రతి వారం పెట్టేదేనండి. 7 రకాల పళ్ళు కూడా పెట్టాను. పిండి ప్రమిదలు కూడా చక్కగా నూనె ఒత్తులు వేసుకొని నామాలు పెట్టుకొని అలంకరించాము. ఆ తర్వాత ఏంటంటే ప్రతి వారం పెట్టినట్టే చిమిడి ఉండలు, పంచామృతాలు, పానకం, చలివిడి, వడపప్పు, అరటిపళ్ళు మొత్తం పెట్టేశానండి. చక్కగా పూజకి అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. విశ్వక్సేనుడిని గణపతిని కూడా ఒకటే కదా, చక్కగా చేసేసాను. ఈ పూజ అయితే చాలా బాగుంటుందండి చేస్తే మాత్రం. పూజా విధానం కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎలా చేయాలనేది నేను చెప్తాను. చాలా బాగుంటుంది పూజ మాత్రం చేస్తే, అద్భుతంగాను. పూజ అంతా కంప్లీట్ చేసుకొని చక్కగా తండ్రికి హారతినిచ్చాను అనమాట. నీరాజనం పాడుకొని ఆ తండ్రి నిజంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మా ఇంట్లో కొలువున్నాడు అన్న అనుభూతి కలుగుతుందండి. ప్రతి వారం ఏదో తెలియని ఎక్స్పీరియన్స్ అండి, చాలా అద్భుతంగా ఉంది. చక్కగా నీరాజనం పాడుకొని ఈరోజైతే స్పెషల్ మా పుట్టమ్మ వచ్చింది మా ఇంటికి. అది వస్తే మాకు స్పెషలేనండి. చక్కగా హారతి తీసుకుంటుంది, వెరీ డివోషనల్. హారతి తీసుకొని చక్కగా కథ విన్నది వచ్చిన పక్కన కూర్చొని పూజకి చక్కగా. దేవుడు అంటే చాలా భక్తి, ఒక్కటే ఉంటుందండి దాని బ్యాడ్ క్వాలిటీ అల్లరి. అది లేకపోతే షీ ఈజ్ ఆల్ ఇన్ వన్, నెంబర్ 1. చక్కగా వచ్చిందండి, దేవుడికి దండం పెట్టుకుంది. పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. తాంబూలాలు ఇవ్వాలి కదండి, మరి అందరినీ పిలిచాను మా ఇంటి దగ్గర వాళ్ళందరినీ. నేను చక్కగా అందరూ వచ్చారండి, మనస్ఫూర్తిగా దీవించారు. తాంబూలాలు ఇచ్చేసి అందరికీ నైవేద్యాలు కూడా ఇచ్చానన్నమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి, హ్యాపీగా సాటిస్ఫాక్షన్తో ఎంతో సంతోషంగా చేసుకున్నాను. అందరికీ తాంబూలాలు ఇస్తే అందరూ నాకు దీవించారనమాట. నేను ఏ సంకల్పంతో చేస్తున్నా నా సంకల్పం తీరాలనేసి అందరూ కోరుకున్నారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందండి? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులుంటే కొంచెం ఇగ్నోర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.